ఋషికొండ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలి అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది సార్. వాటిని ఆతిథ్య రంగానికి ఇవ్వాలని మంత్రుల కమిటీ తాజాగా నిర్ణయం తీసుకుంది. అప్పుడేమో ఎంత రచ్చ జరిగిందో మనం చూసాం కదా సార్. అది చాలా సీక్రెట్ గా నిర్మిస్తూ ఉన్నారు జగన్ ప్యాలెస్ కోసం అని చెప్పి, అక్కడ ఇన్ని వందల కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు, అంటే అప్పటి ప్రతిపక్షాలు విమర్శలు చేసిన పరిస్థితి. అండ్ ఖజానాకు నష్టం జరుగుతోంది, వృధా ఖర్చు అంటూ కూడా చాలా విమర్శలు చేసిన పరిస్థితి టీడీపీ, జనసేన అండ్ బీజేపీ నాయకులు కూడా. ఇప్పుడేమో చాలా అద్భుతమైన నిర్మాణాలు, వాటిని ఆతిథ్య రంగానికి ఇస్తాము అని చెప్తూ ఉన్నారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ సీఎం హోదాలో, డిప్యూటీ సీఎం హోదాలో అక్కడికి వెళ్ళి ఆ రిషికొండ భవనాలను చూసి చాలా అద్భుతమైన భవనాలు అంటూ పొగిడిన సందర్భం కూడా చూసాం కదా సార్. ఇప్పుడేమో దాన్ని ఆతిథ్య రంగానికి ఇస్తాము అంటూ ఉన్నారు. అప్పుడు అలా ఇప్పుడు ఇలా నిర్మాణం పొగిడారా? నాకు డౌటే. పొగిడారు సార్. నాకు అనుమానమే. దాన్ని నెగిటివ్ గానే మొదటి నుంచి అధికారంలోకి వచ్చాక కూడా ఋషికొండ విషయంలో నెగిటివ్ గానే మాట్లాడారు. అది పాజిటివ్ గా పొగిడారనేది రాంగ్. అది అంటే అద్భుతమైన నిర్మాణాలు అని అది రాంగ్. పొగడడం కాదు అది. జగన్మోహన్ రెడ్డి తన కోసం ఇట్లాంటి నిర్మాణాలు కట్టుకున్నారని నెగిటివ్ గానే అన్నారు, పాజిటివ్ గానే. మీకు జగన్మోహన్ రెడ్డి కట్టిన భవనాలు అద్భుతంగా ఉన్నాయని టీడీపీ ఎందుకు అంటదండి? అంత అమాయకంగా అంటారు. మరి అద్భుతం వేరు, విలాసవంతం వేరు కదా. దానికి చాలా తేడా ఉంది. అద్భుతం అనేది పాజిటివ్ వర్డ్, పొగిడారు అనేది పాజిటివ్ వర్డ్, విలాసవంతం అనేది నెగిటివ్ వర్డ్, అది విమర్శ వర్డ్. సో అద్భుతమైన నిర్మాణాలని పొగిడారు అనేది కరెక్ట్ కాదు. మీ క్వశ్చన్ లో తప్పు. విలాసవంతమైన భవనాలు కట్టుకున్నాడు తన కోసం జగన్ అని విమర్శించారు, పొగడలే ఎక్కడా కూడా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే విమర్శించారు, అధికారంలోకి వచ్చాక కూడా అదే విమర్శించారు. మీరు చెప్పిన దాని ప్రకారం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించారు, అధికారంలోకి వచ్చాక ఆ భవనాలను పొగిడారు అనేది నిజం కాదు. అప్పుడైనా ఇప్పుడైనా విమర్శించారు. అది విలాసవంతమైన భవనాలనే విమర్శించారు. అద్భుతమైన భవనాలు కట్టామని జగన్మోహన్ రెడ్డి వైసీపీ అన్నది, కూటమి వాళ్ళు ఎప్పుడూ అనలేదు. అద్భుతం వేరు, విలాసం వేరు. అందువల్ల దీన్ని ఒకటి మనం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి లాగా కూలగొట్టడం లేదు కదా, ఆ మేరకు అప్రిషియేట్ చేయాలి కదా. ఇప్పుడు ప్రజల సొమ్ముతో కట్టారు, తప్ప ఒప్పు. అది ఋషికొండ ప్యాలెస్ కట్టడం తప్ప ఒప్ప పక్క పెడదాం. ప్రజల సొమ్ముతో కట్టారు. మీకు ప్రజల సొమ్ముతో కట్టినప్పుడు దాన్ని ఉపయోగించుకోవడం అనేది ప్రాగ్మాటిజం అవుతుంది తప్ప కూలగొట్టడం కాదు కదా. మీకు ఇక్కడ పోనీ కూలగొట్టినప్పుడు ఒక విధానపరంగా అది ప్రైవేటు వారు ఎవరు చేసినా కూలగొడతామని చెప్పి ప్రభుత్వమే ఇందుకు ముందుంటుంది పర్యావరణ పరిరక్షణ అని కనుక స్టాండ్ తీసుకుంటే తప్పులేదు. అప్పుడు కూలగొట్టినా నేను తప్పనను, ఎందుకంటే ఫర్ ఎ లార్జర్ కాస్ట్ చేస్తున్నారు. మీకు జగన్మోహన్ రెడ్డి ప్రజావేదిక కూల్చినప్పుడు కూడా నేను ఇదే చెప్పాను, నా వీడియో ఉంటుంది, అప్పుడు మాట్లాడింది 6-7 ఏళ్ల కిందది. ప్రజావేదిక కూల్చిపోయిన దాదాపు 5-6 లక్షల మంది చూశారు ఆ వీడియోను. అప్పుడు కూడా చెప్పింది ఏంటంటే, కృష్ణానదీ తీరాన ఉన్న అన్ని అక్రమ ప్రైవేటు కట్టడాలను కూడా మీరు కూల్చటానికి నాందిగా ప్రజావేదిక కూలిస్తే తప్పులేదు, ప్రభుత్వమే ఆదర్శంగా ఉండాలి కనుక. కానీ దీన్నొక్కటి కేవలం చంద్రబాబు నాయుడు కట్టాడన్న కసితో కక్షతో కూలిస్తే తప్పు అని ఆ రోజు టెస్ట్ ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ లో ఏం చేస్తాడని టెస్ట్ అన్నాడు. ఏం చేశాడు? ఒక్కడంటే ఒక్క ప్రైవేట్ కట్టడాన్ని తొలగించలే. మీ కృష్ణానది తీరాన ఉన్న ఒక్క ప్రైవేట్ కట్టడాన్ని జగన్మోహన్ రెడ్డి కూల్చలే. మీకు పెద్దవాళ్ళ గెస్ట్ హౌజుల నుంచి మొదలుకొని అన్నట్లే ఉన్నాయి. అంటే క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి ప్రజావేదికను కూల్చడంలో పర్యావరణ పరిరక్షణ అనే నిబద్ధత ఎక్కడా లేదు. చంద్రబాబు నాయుడు కట్టాడు గనక దాన్ని భరించలేక ఆ కక్ష కసితో చేశాడు. రాష్ట్రాన్ని పాలించే నాయకులకు ఆ రకమైన కక్ష కసి ఉంటే మంచిది కాదు. అది ప్రజాహితమా కాదా అని చూడాలి తప్ప, తాను దేశించే వ్యక్తి చేశాడు గనక నేను దాన్ని నాశనం చేస్తాను అని అనుకుంటే అది చాలా పొరపాటు. చివరకు ప్రజలు దాన్ని క్షమించరు. అదే జరిగింది జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు రావటానికి. అమరావతి అనే రాజధాని అనే అంశంలో కూడా చంద్రబాబు నాయుడు మీద ఉన్న వ్యతిరేకత కాస్త అమరావతి పైన వ్యతిరేకతగా మారి అమరావతిని ద్వేషిస్తూ వచ్చారు. వ్యతిరేకమే కాదు, ఇప్పటికీ అమరావతిని ద్వేషిస్తున్నారు. విచిత్రం ఏంటంటే, శ్మశానం అన్నారు, ఆడ ఇప్పటికీ వేశ్యల రాజధాని అంటున్నారు. ఎన్ని రకాలుగా ద్వేషించాలని రకాలు ద్వేషిస్తున్నారు. ఏంది అమరావతిలో వైసీపీకి బలం లేదా అంటే, 2019లో మంగళగిరిలో తాటికొండలో వైసీపీ గెలిచింది, అయినా ఎందుకు ద్వేషిస్తున్నారు అంటే, అమరావతి అంటేనే చంద్రబాబు నాయుడు అని జగన్ గుర్తొస్తున్నాడు. అమరావతి అంటే అక్కడున్న ప్రజలు, అక్కడున్న తమ నాయకులు కూడా ఉన్నారు అనేది మర్చిపోతున్నారు.
సో ఇప్పుడు అలాగే ఈ ప్రజావేదిక విషయంలో కూడా అదే రకమైన చంద్రబాబు పైన ద్వేషం. జగన్ చేస్తున్న పెద్ద పొరపాట్లు ఏంటి అంటే అనుక్షణము చంద్రబాబు పైన ద్వేషంతో రగిలిపోతున్నాడు. ఈ ద్వేషంతో రగిలిపోవడం వల్ల తన విధానాల్ని ఆ ద్వేషపూరితమైన భావనే డామినేట్ చేస్తుంది. అదే అమరావతి విషయంలో చేశాడు, అదే ప్రజావేదిక విషయంలో చేశారు. అందువల్ల దానివల్ల నష్టపోయారు. ప్రజావేదిక కూల్చి ప్రజాధనాన్ని నష్టం చేశారు. ప్రజావేదిక కూల్చడంతో జగన్మోహన్ రెడ్డి పాలన ఇమేజ్ కాస్త పబ్లిక్ పర్సెప్షన్ లో విధ్వంసక విధానము అని భావన క్రియేట్ చేస్తానికి టీడీపీకి అవకాశం వచ్చింది. అక్కడ నుంచే స్టార్ట్ అయింది కదా విధ్వంసము, అమరావతి విధ్వంసము, ప్రజావేదిక విధ్వంసము, పోలవరం విధ్వంసము, రాజధాని విధ్వంసం అని మొదలైంది అక్కడ. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద తప్పు చేశాడు అది. కానీ చంద్రబాబు నాయుడు జాగ్రత్త పడ్డాడు. మీకు ఏదో జగన్ కట్టాడు గనక దానిపైన దేశంతో నేను ఈ భవనాల్ని వాడకుండా అలాగే ఉంచుతాను, మ్యూజియం లాగా అలా కనబడేలా, లేక వాటిని కూలగొడతాననే స్టాండ్ తీసుకోకుండా వాటిని ఆల్టర్నేటివ్ గా ప్రొడక్టివ్ గా వాడతానని తీసుకునే నిర్ణయాన్ని ఆహ్వానించాలి. ఎందుకంటే అల్టిమేట్ గా ఇది ప్రజల సొమ్ము. ఎవరు ఎందుకు కట్టినా ఆ కట్టడాన్ని మనం వ్యతిరేకించినా అంగీకరించినా బట్ అల్టిమేట్ గా ప్రజల సొమ్ముతో కట్టిన దాన్ని ప్రజోపయోగంగా ఉండాలి తప్ప అది వేస్ట్ గా ఉండకూడదు. ఇది మొదటిగా. అందువల్ల దీన్ని ఆతిథ్య రంగానికి, హాస్పిటాలిటీ సెక్టార్ కి ఇచ్చి దీన్ని ప్రొడక్టివ్ గా యూటిలైజ్ చేసుకుంటాము అంటే డెఫినెట్ గా ఆహ్వానించాలి. అయితే ఇక్కడ వైసీపీ వాదన ఏంటి? చూడండి, మేము కట్టిన భవనాలు ఇంత బాగా ఉపయోగపడుతున్నాయి కదా, మరి ఆ రోజు ఇది విలాసవంతము, వృధా ఖర్చు అన్నారు కదా అని. వృధా ఖర్చు అని ఎప్పుడు ఎందుకు వచ్చిన చర్చ? మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఇది రాజధానిగా విశాఖను మారుస్తున్నాను కనుక దీన్ని ఒక హాస్పిటాలిటీ సెక్టార్, టూరిజం రంగానికి తలమానికంగా రుషికొండ వాడుతాను అని ఉంటే ఇంత వివాదం అయ్యేది కాదు. కానీ దానిపైన ఏమీ అనకుండా స్పెక్యులేషన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసు అని చర్చ జరుగుతున్నా ఎక్కడా దాన్ని ఖండించలే జగన్. నేనెందుకు అంత విలాసవంతమైన భవనంలో ఉంటాను, నాకేం అవసరము, అది రాష్ట్రం కొరకు కడుతున్నాము, ఆ విశాఖను రాజధాని చేయబోతున్నాం కనుక ఒక టూరిస్ట్ ఐకాన్ గా నిర్మిస్తున్నామని చెప్పి ఉంటే ఈ వివాదం వచ్చేదే కాదు కదా. తన పైన తన విలాసాల కొరకు వాడుకుంటున్నాడు, చూడు కమ్మోడికి ఇంత కాస్ట్ పెడుతున్నాడు అన్నప్పుడు ఒక్క మాట ఆయన అన్నాడా? అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దాన్ని తన సొంత ఆఫీస్ ఇంటిగా వాడుకుంటాడు అనే అనుమానం బలపడింది కదా. దాని ఎక్కడ వైసీపీ ఖండించలేదు. ఒకసారి అదన్నారు, ఒకసారి గవర్నర్ వస్తే ఉంటాడన్నారు. ఇప్పుడు ఈ మధ్యనైతే పుతిన్ వస్తే అక్కడ ఉంటాడు అన్నారు. పుతిన్ ఎందుకు వస్తాడు? పుతిన్ ఎప్పుడో 10 ఏళ్ళకి ఒకసారి పుతిన్ వస్తే పుతిన్ కొరకు అన్ని 100 కోట్లు ఎందుకు తగలేస్తాం? పుతిన్ వస్తే ఉండటానికి వైశాఖలో ఇంకే ప్లేసే లేదా? పుతిన్ కొరకు మనము ఋషికొండ ప్యాలెస్ కట్టాం కదా. పుతిన్ కావాలంటే రేపు క్రిమ్లిన్ కడతామా? పుతిన్ వస్తున్నాడని క్రిమ్లిన్ కట్టి, ట్రంప్ వస్తున్నాడని వైట్ హౌస్ కట్టి, మీకు పారిస్ ప్రెసిడెంట్ వస్తున్నాడు ఇంకో ప్యాలెస్ కట్టి, యుఏఈ రాజు వస్తున్నాడు మరో ప్యాలెస్ కడతామా? మనకేం పర్లేదా? పుతిన్ వస్తే పుతిన్ ఉండే చోట పుతిన్ ఉంటాడు. పుతిన్ కొరకు క్రెమ్లిన్ రాదు కదా, మీకు ట్రంప్ కొరకు వైట్ హౌస్ రాదు. కానీ ఈ మధ్య కూడా జగన్మోహన్ రెడ్డి ఇది పుతిన్ వస్తే ఉంటాడు అని అంటే ఋషికొండ విషయంలో వైసీపీ నరేటివ్ ఫెయిల్ అయింది. ఈవెన్ ఇప్పటికైనా ఎస్ ఇది మేము ఆ రోజు కూడా మా కొరకు కట్టుకోలేదు, టూరిజం పర్పస్ కట్టామని ఆ రోజే అన్నింటి ఒక ఆర్డర్ జీవో తీసుంటే ఈ పంచాయతీ ఉండేది కాదు కదా. సో జీవో తీయలేదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి తన కొరకే కట్టుకున్నాడు ఈ అందమైన ప్యాలెస్ ను, ఈ విలాసవంతమైన ప్యాలెస్ అనే విమర్శ మొదలైంది. సో కారణం ఏదైనా ఇప్పుడు దాన్ని ఆతిథ్య రంగానికి వాడడం ఇట్ ఇస్ వెరీ హెల్తీ డిసిషన్. సో రాష్ట్ర ఎకానమీకి అది ఉపయోగపడితే అంతకన్నా సంతోషం ఏంటి?